హలో సహోదరులారా, బాగున్నారా? ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటాను. అవి ఏంటంటే, యేసు ప్రభు కొన్ని దగ్గరలో చాలా మంచి మాటలు చెప్పారు. అది ఎవరు కూడా చెప్పలేరు. ఎలాగంటే, నేను చెరసాల్లో ఉంటిని, మీరు చూడవచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. ఆకలిగొనుగుంటిని చూడవచ్చితిరి, దప్పిగొనుచుంటిని చూడవచ్చితిరి అని ప్రభు చెప్తాడు. అంటే ఇక్కడ ప్రభువుకి ఆకలని, ప్రభువుకి తినడానికి లేదని, ప్రభువుకి అనారోగ్యమని, రోగి అని కానీ చెప్పడం కాదు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. అలా ఎందుకు చెప్పాడు యేసు ప్రభు అంటే, అలా చెప్పడం ఎందుకు చెప్పాడు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కారణం ఏంటంటే, యేసు ప్రభు అలా చెప్పడం, నన్ను చూడవచ్చితిరి, రోగిని ఉంటిని చూడవచ్చితిరి, అలాగే ఆకలి గొనుచుంటిని చూడవచ్చితిరి, అలాగే నేను చెరసల్లో ఉంటిని నేను చూడవచ్చితిరి అని అనేక విధాలుగా నన్ను పరామర్శించి నన్ను చూడవచ్చితిరి, ప్రేమ చూపితిరి అని విధంగా చెప్తున్నాడు ప్రభు. అంటే మీరు దాని అర్థం ఏంటంటే, ఆయన చూడడం కదా, ఆయన ఎప్పుడు రోగి ఉండడు. ఆయన స్వస్థ వేరే వారికి ఎవరికి జబ్బులు స్వస్థపరుస్తారు. ఆయన ఆకలి ఉండడు ఆయన. ఎందుకంటే ఒక కొండ ప్రాంతంలో అక్కడ ఆకలిగా ఉండేటప్పుడు అక్కడ ప్రాంతంలో ఆయన 2 చేపలను 5 రొట్టెలను అవి విరిచి 12 గంపలు జనాలకు 5,000 మందికి వడ్డించగా ఇంకా 12 గంపలు మిగిలిపోయేవంట. అంత అద్భుతాలు చేసినవాడు. కనానా ప్రాంతంలో ద్రాక్షరసం అయిపోతే పెండ్లి ఇందులో ఆ ద్రాక్షరసం ప్రార్థన చేసి ఆయన ఎంతో అద్భుతంగా, నిజంగా ద్రాక్షపలు లేకుండా ద్రాక్షరసం చేసిన గొప్ప శక్తిమంతుడు అయినవాడు యేసు ప్రభువు. అంత శక్తిమంతుడికి నీరసంగా ఉన్నాను చూడవచ్చితిరి, ఆకలితో ఉన్నాను నన్ను చూడవచ్చితిరి, నా చెరసాల్లో ఉంటిని నన్ను చూడవచ్చితిరి అని ఆయన గురించి చెప్పడం కాదు, కానీ నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు. నీవు ఒక జనాల్ని నీవు ప్రేమించు అంటున్నాడు. ఒకరికొకరు సహాయం చేసుకోండి అంటున్నాడు. అంటే మీలోని ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, ఏదైనా ఆరోగ్యం లేకపోయినప్పుడు యాకోబు పత్రికలో ఉంటుంది, మీలోన మీ సంఘంలో ఎవరికైనా బాగోపోయి సంఘ పెద్దలు తీసుకొచ్చేసి మీరు నూనె రాసి ప్రార్థన చేయించండి అని యాకోబు పత్రికలో ఉంటుంది. అందరూ తలా చేసి ప్రార్థన చేయొచ్చు, పాస్టర్లే చెయ్యాలి అనే అవసరం లేదు. అది ప్రేమ చూపినట్లు. మీరు ప్రేమించుకోండి అంటాడు. నిన్ను వల్ల నీ పొరుగువని ప్రేమించడం అంటాడు. నన్ను అలాగే పొరుగువని ప్రేమించడం అంటే ఏంటి? మన ఇంట్లో ఉన్న మనం ప్రేమించుకుంటాం, గొప్ప కాదు. అసలు ఆ పొరుగువని అంటే మన ప్రక్కన ఉన్నది, మన ఇల్లు పక్కనుండి ఇంకొక వ్యక్తులు అవ్వచ్చు, భోజనం లేదు మన పక్కోడికి, మనం పెట్టాలి ఆ పక్కోడికి. మనం తినడమే కాదు, ఒక పనిలోకి వెళ్తాం, పక్కోడికి ఉండదు, మీరు తినండి అని మన కొడుకు అది పెడుతుంటాం మనం. అదేవిధంగా చాలామంది దగ్గర కొన్ని కంపెనీలు అక్కడ పనిచేస్తున్నప్పుడు సహోదరులు ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అది అలాగే ప్రేమ చూపడం. అలాగే మన పక్క వాళ్ళని, మన పక్క ఊరిని ప్రేమించాలి, పక్క దేశాన్ని, పక్క రాష్ట్రాన్ని. ఇది నాదే నా తెలంగాణ వెళ్తే ఆంధ్రవాడు అంటాడు, నాది తెలంగాణ అండి, ఆంధ్రవాడు ఇక్కడ బతుకుతావా అంటాడు. వైజాగ్ వస్తే వైజాగ్లో అంటాడు, నువ్వు శ్రీకాకుళమా, వైజాగ్ మా ఊరయ్యా, బతుకుతానువో ఇక్కడికి వచ్చే అంటాడు. ఇలాగా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పక్క ఊరికి వెళ్తే చాలు, ఆ పక్క ఊరు ఈ ఊరు వచ్చి చూడరా, ఈ ఊరు బ్రతుకుతాడు అంటాడు. వాడు కర్మశాలగా ఏ ఫ్యామిలీ గొడవ, ఆరోగ్యం బాగోలేక ఏ దేశం వెళ్ళిపోతాడు తప్ప ఎవరికి నువ్వు కావాలని ఎవడే వెళ్ళడు. ఏ ఊరు వెళ్ళి ఎక్కడ బ్రతకడు. వాడు మనిషే, వీడు మనిషే. దేశ దిమ్మర్లు అయ్యే కయ్య అని తెలుసు కదండి మనకి. మన ఆదికాండంలో చూసుకుంటే ఆదాము అవ్వకి కయ్యాను ఏబోలు అని ఇద్దరు పుడతారు. కయ్యాను ఈ ఏబోలు మంచి మంచి అర్పణలు దేవునికి అర్పిస్తాడు, మంచిగా ఉంటాడు, దేవుడు ఆయన్ని మెచ్చుకుంటాడు. అదే ఆయనకి ఇష్టం లేక ఏబోలే చంపేసినాడు. ఈ కయ్యాను చంపేయడం వలన దేవుడు ఆయన శపించాడు, నువ్వు దేశదిమ్మర వదువు కాక. కయ్యానే దేశదిమ్మర అయ్యాడు. మరి ఏబోలు చచ్చిపోయిన తర్వాత మనందరం ఎవరి పిల్లలమండి మనం? కయ్యాను. ముస్లిమ్స్లో ఎక్కువ కయ్యాను ఉంటుంది. ఆ గ్రంథంలోని కొన్ని నిజాలే. అల్లా అనేది కూడా రైట్. నా యేసుప్రభు ఎక్కడైనా నేను యెహోవా కుమారుడు నేను చెప్పాడా? నా తండ్రి అన్నాడు. తండ్రి ఎందు నిన్ను నా తండ్రి ఏకమయ్యాను, తండ్రి పంపిస్తే నేను వచ్చాను అంటాడు.
ఆదిలో దేవుడు లేడా? ఈ ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు లేదు, అంతకుముందు దేవుడు లేడా? అల్లా ఉన్నాడు కదా. 160 దేశాలు మన అలాగే అబ్రహం దగ్గరికి అక్కడ సమాధి దగ్గరికి ముస్లిమ్స్ క్రైస్తువులు అందరూ వెళ్తారు. అందరికీ తండ్రి ఒకలే, 2 భార్యలు. కానీ అబ్రహం భార్యలు 2 భార్యలు, అబ్రహానికి 1 భార్య పిల్లలు, ముస్లిమ్స్ 1 భార్య పిల్లలు, క్రైస్తువులు పక్కన పెడతాం. అయితే ఈ ప్రపంచంలో అంతను పరిశుద్ధంగా జీవించాలి కయ్యాననే వాళ్ళ దీంట్లో ఉంది గ్రంథాల్లో. ఇలాగ ప్రతి దీంట్లో ఉంది. అబ్రహం ఒక తండ్రి అంటారు. ఒకే గ్రంథం దాని పేర్లు మార్చి ఏవేవో చేశారు. కొన్ని దగ్గర యెహోవారే వీరు అంటారు, కొంతమంది బొట్లు కూడా పెట్టుకుని తిరుగుతున్నారు. బైబిల్లో లేనివి కూడా పెట్టారు, కొంత కల్పన చేశారు. తండ్రిని కూడా మార్చారు. జాగ్రత్త గ్రహించాలి. అల్లా మాత్రం ఒరిజినల్ పరిశుద్ధంగా జీవించాలి. అందులో ఉన్ని కరెక్టే. ఇది దేవుడి దర్శనం కూడా చూపించాడు. మసీదులు అన్నీ దేవుడు అన్నీ నాకు దర్శనం చూపించి ఇది రైట్, ఇదే నిజం అన్నాడు. కాబట్టి యేసుప్రభు తండ్రి ఎవరంటే, అయితే మనం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, దేశాన్ని కూడా ప్రేమించాలి. వాళ్ళు ఏది అడిగాడు వాడికి ఆకలిగా ఉండేది ఇస్తాడు, దొంగతనం చేయడు. ఒకడు పక్కడు మనకు దొంగతనం చేసి మన సంపడం కూనీకరించారు చేస్తానంటే మనం వాడికి ఇవ్వకుండా పూర్తిగా మనం తినేస్తాను కాబట్టి వాడు మనకి శత్రువు అవుతాడు. ఆడి తాలూకు మనం చంపితే మన తాలూకు 10 మందిని చంపేస్తాడు. పక్క దేశం అంతే, ఈ దేశం అంతే, ఆ దేశం అంతే. క్రైస్తవులు ఎక్కడో ఇప్పుడు ప్రవీణ్ పగడాలు చంపినారు, తర్వాత కొంతమంది చంపినారు, వాళ్ళు చంపిన దేశాలు యుద్ధాలే జరిగినాయి. వాళ్ళు క్రైస్తవులు ప్రార్థన సామాన్యం ఉండవు చెప్పాలంటేనే. కాబట్టి శాంతి కావాలి, అంతేగాని ఒకరిని కూడా చంపుకోవడం కరెక్ట్ కాదు. అది అసలుకి ఒకరిని చంపితే ఇద్దరిని చంపితే మనం ఒక రాయి ఇసిరితే ఒకడి వైపు ఒక ఏం చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయి. కాబట్టి ఇవన్నీ కాదు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించండి. ఎవరైనా ప్రేమిస్తే నన్ను ప్రేమించింటే అన్నాడు. ఎవరికి ఆకలితో ఉంటే అన్నం పెడుతున్నారో కూడా నువ్వు పెట్టినట్టే అన్నాడు. కాబట్టి ఎవరికైనా మనం ప్రేమ చూపితే దేవునికి చూపినట్టే. థ్యాంక్ యూ.